మరో బ్రేకింగ్ న్యూస్ చూసినాం. సంక్రాంతి సెలవులు వచ్చాయంటే చాలు సొంతోళ్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రజలు పయనమవుతారు. ఈ క్రమంలో హైదరాబాద్ విజయవాడ రహదారిపై భారీగా వాహనాల రద్దీ ఉంటుంది. హైదరాబాద్ నుంచి పల్లెలకు వెళ్లే వాహనాలు బారులు తీరాయి. ప్రతిసారి ఉన్నట్లే ఈసారి కూడా టోల్ గేట్ల వద్ద రద్దీతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతుంది. నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా టోల్ గేట్స్ దగ్గర వాహనాల తాకిడి భారీగానే ఉంది. పంతంగి కీసరా టోల్ గేట్స్ దగ్గర వాహనాల రద్దీ నెలకొంది. దీంతో సాధారణ రోజుల కంటే ఎక్కువ గేట్లను అందుబాటులోకి తెచ్చి వాహనాలను పంపిస్తున్నారు. అయితే విజయవాడ నుంచి ఇప్పటి వరకు అన్ని జిల్లాలకు 1,00,000కు పైగా ప్రయాణికులు వెళ్లగా ఈ రోజు రాత్రిలోపు 3 లక్షలు దాటుతారని అధికారులు అంచనా వేశారు. అన్ని రూట్లలోనూ అత్యధికంగా రద్దీ పెరిగింది. ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ బస్సులో రిజర్వేషన్లు సోల్డ్ అవుట్ చూపిస్తున్నాయి. దీంతో అదనపు బస్సులకు రద్దీ పెరిగింది. మరోవైపు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రైవేట్ ట్రావెల్స్ అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ప్రయాణికుల నుంచి డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. అయితే కాకినాడలో రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించి అధికంగా సీట్లు ఏర్పాటు చేసిన బస్సులపై కేసులు నమోదు చేసి ఫైన్ విధించారు. పండుగ సీజన్ కావడంతో ఫిట్నెస్ లేని బస్సులను కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చినట్లుగా ఆర్టీఏ అధికారులు గుర్తించారు. అధిక ఛార్జీలపై ప్రయాణికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంక్రాంతి సెలవులు వచ్చాయంటే చాలు సొంతూళ్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రజలు పయనమవుతారు. ఈ క్రమంలో హైదరాబాద్ విజయవాడ రహదారిపై భారీగా వాహనాల రద్దీ ఉంటుంది. హైదరాబాద్ నుంచి పల్లెలకు వెళ్లే వాహనాలు బారులు తీరాయి. ప్రతిసారి ఉన్నట్లే ఈసారి కూడా టోల్ గేట్ల వద్ద రద్దీతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో మధు అందిస్తారు. మరి అక్కడ రద్దీ ఏ విధంగా కొనసాగుతుంది, అధికారులు ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారా అనే దానిపై పూర్తి సమాచారాన్ని అందించండి మధు. సంక్రాంతి అంటేనే తెలుగు 2 రాష్ట్రాలకు కీలకమైన పండుగ. అయితే సంక్రాంతి సొంతూరుకి వెళ్తున్న హైదరాబాద్ నుంచి రహదారి సంక్రాంతి పై రద్దీ కూడా ఏర్పడింది. అయితే పట్టణాల నుంచి సొక్కలమాలకు బయలుదేరుతున్న ప్రయాణికులు అయితే ప్రయాణికులతో ఎక్కడ చూసినా కిటకిటలాడుతుంది. అక్కడ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ లో సంక్రాంతి పండుగ శుభ్రంలో తిరుపతి ప్రజలు పెద్ద సంఖ్యలో కూడా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అయితే తెలుగు 2 రాష్ట్రాల్లో బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ ప్రయాణాలతో కిటకిటలాడుతుంది. రెండో శనివారం ఆదివారం కలిసి రావడంతో పండుగ 4-5 రోజుల ముందే ఉద్యోగుల ఉపాధి నిమిత్తం పట్టణాల్లో నివసిస్తున్న వారు కూడా కుటుంబ సమేతంగా కూడా ఊర్లకు బయలుదేరడంతో బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ పైన తాకిడి పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు వంటి ప్రధాన నగరాల్లో బస్ స్టాండ్ వద్ద ఎప్పుడు లేనంత రద్దీగా నెలకొంది. బస్సుల సంఖ్యతో పోల్చితే ప్రయాణికుల రద్దీ కూడా ఎక్కువగా ఉండడంతో అనేక మంది గంటల తరబడి బస్ స్టేషన్ లో వేచి ఉండాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. అలాగే ఇబ్బందులు కూడా పడుతున్నారు. అయితే హైదరాబాద్ నుంచి తిరుపతికి రావాలన్నా, చోటు జిల్లాలకు వెళ్లాలన్నా కూడా లగేజ్ తో పాటు పిల్లలతో వృద్ధులతో ప్రయాణించే కుటుంబాలు తీవ్ర కూడా ఇబ్బందులు కూడా పడుతున్నారు. అయితే మొత్తం మీద ప్రయాణికులు బస్సులు ఎక్కే సమయంలో తప్పులాట, గందరగోళ పరిస్థితులు నెలకొవడంతో పోలీసులు
అక్కడ చేరుకున్నారు. ఆర్టీసీ సిబ్బంది పరిస్థితిని అదుపులో తీసుకొని కృషి చేస్తున్నారు. సంక్రాంతిని దృష్టిలో పెట్టుకున్న ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా నడుపుతోంది. ప్రత్యేకంగా బస్సులు, అదనంగా బస్సులు కూడా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకోవాలని కూడా రెండు రాష్ట్రాలు కూడా ముఖ్యమంత్రులు కూడా ఆదేశించారు. అయితే నడిచే రెగ్యులర్ సర్వీసులు అదనంగా 8,432 ప్రత్యేక బస్సులను కూడా ఏర్పడడం జరిగిందని కూడా ఇప్పటికే ఆర్టీసీ ఎండీ కూడా పేర్కొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ అధికారులు కూడా ఇప్పటికే ప్రకటించారు. బస్ స్టేషన్ లో ప్రయాణికులకు మార్గం నిశ్చయించే ప్రత్యేక సిబ్బందులు కూడా నియమించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా గమ్యస్థానం చేరే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఒక పక్క పోలీస్ సమయంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కూడా చేపట్టారు. బస్ స్టేషన్ పరిసరాల్లో వాహనాలు రాకపోకలు ప్రత్యేక భద్రత ఏర్పాటు కూడా పెంచారు. ఈ నెల 18 వరకు పండుగ రద్దీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు సహజం పాటిస్తూ అధికారులకు సూచన పాటించాలని కూడా రవాణా శాఖ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అమూల్య. రైట్ మధు, థ్యాంక్ యూ.